మంచి రెసిపీస్ కోసం చెర్రీ షెఫ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో అమిగోస్, నేను మీ చెర్రీ షెఫ్. అందరూ బాగున్నారా? నేను మీకోసము బేసన్ లడ్డు రెసిపీ తీసుకొచ్చాను. ఈ బేసన్ లడ్డు చేయడం చాలా సింపుల్. ఇది చేయడానికి కొద్దిగా బేసన్, అదే శనగపిండి, కొద్దిగా బూర, షుగర్ బూర, దీని రెసిపీ నేను మీకు ఇస్తాను. కొద్దిగా నెయ్యి, ఇంకా చాలా 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 ఓపిక కావాలి. ఈ 4 మీరు రెడీ చేసుకోండి. వీడియోలోకి వెళ్ళిపోతాం. కడాయి తీసుకోండి. కడాయిలో 1 టీ స్పూన్ నెయ్యి వేసుకున్నాను. నెయ్యి కొద్దిగా హీట్ అయిన తర్వాత 1.5 కప్పు బేసన్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా ఇది నెయ్యి మొత్తం పీల్చుకున్న తర్వాత గ్రాడ్యువల్గా మీరు ఒక్కొక్క టీ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోండి. 1 టీ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకున్నాను, మిక్స్ చేసుకున్నాను. సేమ్ మళ్ళీ అది డ్రై అయిపోతే మళ్ళీ ఇంకో టీ స్పూన్ నెయ్యి వేసుకున్నాను, మళ్ళీ మిక్స్ చేసుకున్నాను. వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా ఈ ప్రాసెస్ మీరు ఫాలో అవ్వండి. మన బేసన్ అనేది బాగా కుక్ అయ్యి మంచి కమ్మటి వాసన వచ్చేంత వరకు కూడా కుక్ చేయాలి. వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీ రావాలి, గుర్తుపెట్టుకోండి. ఇదంతా కూడా లో ఫ్లేమ్లోనే చేయాలి. ఇలా వచ్చిన తర్వాత ఒక బౌల్లో దీన్ని సపరేట్గా తీసుకొని పెట్టుకోండి, చల్లారనిద్దాం. ఇది మరీ బాగా చల్లారిపోకూడదు, బాగా వేడిగా కూడా ఉండకూడదు. ఇక మనం చేయి పెట్టి కలపడానికి వీలుగా ఉండేటట్టు ఉంటే సరిపోతుంది. ఇందులో మనం రెడీ చేసుకున్న కదా బూర, దాన్ని యాడ్ చేసుకుందాం. బూరాన్ని యాడ్ చేసుకుని దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. ఈ స్టేజ్లోనే మీరు ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఆప్షనల్. ఇది మీ చేతికి అతుక్కుంటుంది అనిపిస్తే కనుక చేతికి కొద్దిగా నెయ్యి రాసుకొని మిక్స్ చేయండి. అప్పుడు చేతికి అతుకులో చూపించిన విధంగా పర్ఫెక్ట్గా వస్తుంది. దీన్ని బాగా షేప్ చేసుకోండి. షేప్ చేసుకొని దీన్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇది మీరు అప్పుడే తినేయచ్చు, లేదా కొద్దిసేపు రిఫ్రిజిరేట్ చేసి తినవచ్చు. ఎలా తిన్నా బాగానే ఉంటుంది. అంతే, ఎంతో సింపుల్గా బేసన్ లడ్డు అనేది రెడీ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోలు చూడడం అనేది మహాపాపం. ఈ కొత్త సంవత్సరంలో ఆ పాపం చేయకండి. మరోసారి మరొక మంచి రెసిపీతో కలుద్దాము. అందరికీ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.